స్టూడెంట్స్. ప్రెజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్‌లో ఆల్రెడీ సివిల్ సర్వీస్ అనేది టాప్ మోస్ట్ ఎగ్జామ్ అవర్ ఇండియన్ ఎగ్జామినేషన్‌లో. ప్రెజెంట్ సెకండ్ ప్రయారిటీలో సీజీఎల్ ఎగ్జామినేషన్ కూడా అదే కాన్సెప్ట్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న తీరు గాని, స్టూడెంట్స్ యాస్పిరెంట్స్ తాలూకా తీరు గాని ఇప్పుడు ప్రెజెంట్ సీజీఎల్ ఎగ్జామ్ కూడా ఈక్వల్ టు సివిల్ సర్వెంట్ ఎగ్జామ్ లాగే మారింది. ప్రెజెంట్ మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎగ్జామ్ తాలూకా స్ట్రాటజీ ఒకసారి చూద్దాం. 2026 స్ట్రాటజీ, 2024 బిలో స్ట్రాటజీ క్వైట్ ఆపోజిట్ అనమాట. 2024-25 వరకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వేరే. యాక్చువల్గా అయితే 2024 వరకు మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో అయితే సేమ్ మనకి ఇప్పుడున్న స్ట్రాటజీలోనే సేమే, కానీ జస్ట్ 2024లో యాక్చువల్గా అయితే ఇదే క్వశ్చన్కి టైంలో ఓన్లీ టోటల్గా మనకి తీసుకుంటే టైం చేంజెస్ అనేది చూడండి. టోటల్గా 60 మినిట్స్ ఉండేది. ఇది టోటల్ 60 మినిట్స్ కాన్సెప్ట్ ఇది. ఎప్పుడు 2022, 23, 24, 25 ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఓవరాల్గా 60 మినిట్స్ ఉండేది. 60 మినిట్స్ అంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఎక్కడో ఒక దగ్గర వీక్ సెక్షన్లో బ్యాక్ చేసుకుని రీజనింగ్, నెక్స్ట్ క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ చేసి జనరల్ అవేర్నెస్ వీక్గా ఉన్న వాళ్ళకి 5-6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి విడిచిపెట్టేసిన ఇక్కడ యాక్యురసీ మెయింటైన్ చేస్తే మ్యాక్సిమం ప్రిలిమ్స్ క్రాక్ చేసేవచ్చు. ఒక్కోసారి ఇది జనరల్ స్టడీస్ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ దగ్గర లేకపోతే అర్థమయ్యే టైం సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకుని మ్యాక్సిమం ప్రిలిమ్స్ క్రాక్ చేసిన వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. మా స్టూడెంట్స్ చాలామంది అలా క్రాక్ చేశారు కూడాను. కానీ 2026లో ప్రజెంట్ రీసెంట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటిది ఏంటంటే సెక్షనల్ టైమింగ్ ఇచ్చాడు. సెక్షనల్ కట్ ఆఫ్ ఇంకివ్వలేదు. అది బ్యాంక్ ఎగ్జామ్లో ఉంటుంది కానీ ప్రజెంట్ సెక్షనల్ టైమింగ్స్ అనమాట. సెక్షనల్ టైమింగ్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీరు రాసిన ఎగ్జామినేషన్లో ఫస్ట్ వాడు ఏదైతే ఓపెన్ అవుతుందో సెక్షనల్ కట్ ఆఫ్లో 60 మినిట్స్ ప్లేస్లో ఇప్పుడు సెక్షనల్ కట్ ఆఫ్ లేదు ఇక్కడ. 60 మినిట్స్ టైమింగ్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఆ 4 పార్ట్స్ని ఎలా తీసుకున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదట జనరల్ ఇంటెలిజెన్సీ ఓపెన్ అయింది అనుకోండి. ఫస్ట్ 15 మినిట్స్ కంప్లీట్లో నువ్వు 25 క్వశ్చన్స్ కంప్లీట్ చేసి టైం ఉన్నా, ఇన్ కేస్ 25 మినిట్స్లో నువ్వు ఆల్రెడీ 25 క్వశ్చన్స్ని ఇన్కంప్లీట్గా ఉన్నా మీరు 15 మినిట్స్ వరకే దాన్ని చేయగలరు. ఆ 15 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీగా క్వశ్చన్స్ ఎన్ని ఉన్నా మీరు కంపల్సరీ క్లోజ్ అయిపోతుంది. కంప్యూటర్ టెస్ట్ కనుక వెంటనే క్లోజ్ అయిపోతుంది. అంటే ఇంతవరకు ఏంటి స్ట్రాటజీ ఎలా ఉండదంటే టోటల్గా ఓవరాల్గా జీకే ఇంగ్లీష్ మ్యాక్సిమం 20-10 మినిట్స్లో కంప్లీట్ చేసుకుని 20 మినిట్స్లో మ్యాక్సిమం 2 కంప్లీట్ చేసి మిగిలిన 40 మినిట్స్లో 15 మినిట్స్ రీజనింగ్, ఒక 25 మినిట్స్ వరకు అర్థమెటిక్ కేటాయించేవాళ్ళు. అంటే అర్థమెటిక్కి ఎక్కడో ఒక దగ్గర టైం సేవ్ చేసుకుని జనరల్ స్టడీస్ దగ్గర కానీ ఇంగ్లీష్ దగ్గర కానీ టైం సేవ్ చేసుకుని కంపల్సరీగా అర్థమెటిక్ దగ్గర యాక్యురసీ మెయింటైన్ చేసుకుంటూ 25-50 మార్క్స్ అలా యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చేవాళ్ళు స్టూడెంట్స్. కానీ ఇప్పుడు అది 15 మినిట్స్లో మాత్రమే చేయగలగాలి. 15 మినిట్స్లోనే అర్థమెటిక్ కంప్లీట్ చేయాలి, 15 మినిట్స్లో రీజనింగ్ కంప్లీట్ చేయాలి, 15 మినిట్స్లో ఇంగ్లీష్ కంప్లీట్ చేయాలి, 15 మినిట్స్లో జనరల్ అవేర్నెస్ కంప్లీట్ చేయాలి. ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ కంప్లీట్ అయ్యేసరికి మీ కంప్యూటర్ డెస్క్ అనేది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ వెంటనే నెక్స్ట్ ఓపెన్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు అదృష్టం ఏంటంటే సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఈ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి మోర్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంతవరకు జనరల్ స్టడీస్ స్ట్రెంత్ ఉండి, జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ స్ట్రెంత్ ఉండి ఇండివిజువల్గా మనం పేపర్ చేయగలిగిన, ఒకవేళ అర్థమెటిక్లో వీక్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు క్రాక్ చేయవచ్చు. ఎందువలన అంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళు మ్యాక్సిమం 60 మినిట్స్లో యావరేజ్ కవర్ చేసుకొని అన్నింటిలో కూడా చేసుకునే కన్నా అర్థమెటిక్ రీజనింగ్ ఎక్కువ పార్ట్ చేయడం వలన ఇంగ్లీష్ సెకండరీ ఇచ్చి ప్రిలిమ్స్ క్రాక్ చేసేస్తుండేవాళ్ళు. మనం ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 మన సౌత్ ఇండియా వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అర్థమెటిక్లో లీస్ట్ మీరు ఒక 15 చేయగలిగితే అందరూ 15 చేయగలరు. ఈవెన్ ఐఐటి స్టూడెంట్ అయినా కంపల్సరీగా 15-20 చేయగలరు, బాగా ఫాస్ట్గా చేయగలిగితే. అటువంటప్పుడు జనరల్ స్టడీస్లో ఈ తక్కువ టైంలో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ తక్కువ టైంలో పర్ఫెక్ట్గా 25 క్వశ్చన్స్కి టోటల్గా స్ట్రాటజిక్గా ప్రిపేర్ అవ్వాలంటే తక్కువ టైం సరిపోదు. ముందు నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు జనరల్ అవేర్నెస్లో ఎంత కొంత
ఆల్రెడీ అర్థమెటిక్ రీజనింగ్ లాగా తక్కువ టైంలో ప్రిపరేషన్‌కి లిమిటెడ్ చాప్టర్స్ కాదు గనక, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్, స్టాటిక్ జీకే మొత్తం అంతా ప్రిపేర్ అవ్వాలంటే టైం సరిపోదు. సివిల్స్ గానీ, గ్రూప్స్ గానీ, గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ బేస్ ఉంటే చాలు. దాన్ని 15 మినిట్స్‌లో ఒక 15-18 క్రాక్ చేయగలిగితే, వాళ్ళ యావరేజ్ ప్రిలిమినరీలో ఖచ్చితంగా మాక్సిమం క్రాక్ చేసేయొచ్చు. యావరేజ్‌ని అక్కడ ఇంగ్లీష్ అనేది ఇది టఫ్ ఏమి ఉండదు. మనకి ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్ స్ట్రాటజిక్‌గా వెళ్తే ఇంగ్లీష్ అనేది టఫ్ కాదు. ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ గ్రామర్ మీకు తెలిస్తే చాలు. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, టెన్సెస్ బేస్‌లో మాక్సిమం మీకు టెన్సెస్ తెలిస్తే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్, నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, కాంప్రహెన్షన్ అనేది కొంచెం టఫ్ అయితే అవ్వచ్చు. కాంప్రహెన్షన్ లాస్ట్‌లో ఉంచుకొని ఒక 20 మార్క్స్ వరకు జనరల్ గ్రామరే ఉంటుంది. ఆ జనరల్ గ్రామర్ కరెక్ట్‌గా మీరు ప్రిపేర్ అయితే ఆ జనరల్ గ్రామ్‌లో క్రాక్ చేయగలిగితే చాలు. అక్కడ 20 వరకు మాక్సిమం క్రాక్ చేయొచ్చు. అర్థమెటిక్‌లో మీరు ఒక 15 అబోవ్ 20 వరకు చేయగలరు అంతే. 15 మినిట్స్‌లో టాపర్ కూడా 25 ఎలా చేసేవాడంటే ఇంతకుముందు ప్రిలిమినరీలో 60 మినిట్స్ టైంని ఎక్కువగా కేటాయించుకొని ఫస్ట్ ఇంగ్లీషు, ఇంగ్లీషు నెక్స్ట్ వన్ జీకే ఆ 2 కంప్లీట్ అయ్యి రీజనింగ్ చేసి అర్థమెటిక్ లాస్ట్ టైం ఎక్కువ ఉంచుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు అది మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఇంగ్లీష్ టైమింగ్ ఇంగ్లీషే గనుక ఈ 2 కూడా పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేసుకుంటే, జనరల్ అవేర్‌నెస్ ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. 15 మినిట్స్‌లో ఈజీయే కానీ, ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయాలంటే మాత్రం ప్రాక్టీస్ ఉండాలి. ఆ ప్రాక్టీస్‌కి ఏం లేదు. ఓల్డ్ ఎగ్జామ్ క్వెషన్స్‌లో చాప్టర్ వైస్ ఒక 18-20 చాప్టర్స్ ఉంటాయి. చాప్టర్ వైస్ ఒక్కొక్క దానికి 20-30 క్వెషన్స్. అంటే ప్రతి చాప్టర్‌కి ఒక 20 క్వెషన్స్ ఎగ్జాక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా క్రాక్ చేసుకోవచ్చు. అది 23 వరకు 15 మినిట్స్‌లో కంప్లీట్ చేయొచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్ మీన్స్ రీజనింగ్‌లో. ఇదేం లేదు. మీరు క్రికెట్ ఇప్పుడు చూస్తున్నారు గదా! 2020 మ్యాచ్ లాంటిది ఎగ్జామ్ ఇది. 2020 మ్యాచ్‌కి మాక్సిమం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే విధంగా ఆడిన వాళ్ళే తీసుకుంటారు. 50-50 లాగా మాక్సిమం లాస్ట్ వరకు వికెట్ ఉండాలి కాపాడుకొని కొట్టాలంటే ఇక్కడ అవ్వదది. అది మెయిన్స్ కూడా ఈసారి మీకేంటంటే ఖచ్చితంగా డివైడ్ చేశాడు గనుక ఆ మెయిన్స్ టైమింగ్స్‌కు పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ప్రతి క్వెషన్‌కి 1 మినిట్ మాక్సిమం ఇస్తున్నాడు. అది ప్రతి క్వెషన్‌కి 1 మినిట్ అంటే అది సబ్జెక్ట్ మీద బేస్ అయ్యి ఉంటుంది. అది మెయిన్స్ స్ట్రాటజీకి వెళ్ళినప్పుడు అది చూద్దాము. ఇప్పుడు ప్రిలిమినరీ మీరు క్రాక్ చేయాలనుకుంటే మాక్సిమం నేను ఇంటెలిజెన్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఇండివిడ్యువల్‌గా ప్రాక్టీస్ చేయాలి. ఇది జనరల్ అవేర్‌నెస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ తక్కువ టైంలో పర్ఫెక్ట్‌గా సబ్జెక్ట్ నేర్చుకొని ఇన్ టైమ్‌లో మనం పేపర్ ప్రాక్టీస్ అవసరం లేదు దానికి. టైం అనేది సరిపోతుంది. సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలి. ఇప్పుడు ఇంతవరకు ఏంటి ఇది ప్రాక్టీస్ స్పీడ్ పెంచాలి ఈ 2. ఏది ఏ అండ్ సి క్వాంటిటీ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్‌కి స్పీడ్ పెంచుకోవాలి. ఈ 2 సబ్జెక్ట్ నేర్చుకొని గ్రామర్‌కి బేస్ ఒక 14-15 చాప్టర్స్ ఉంటాయి. ఇడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, నెక్స్ట్ టెన్సెస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా మాక్సిమం నేర్చుకుంటే సబ్జెక్ట్ పర్ఫెక్ట్‌గా నేర్చుకొని దీన్ని ప్రాక్టీస్ చేసుకొని దీన్ని కూడా ప్రాక్టీస్ చేసుకుంటే టోటల్ స్కోర్ చేయొచ్చు. అది మన సౌత్ ఇండియన్ ఎస్పెషల్లీ మన తెలుగులో ఉన్న స్టూడెంట్స్‌కి ఇంగ్లీష్ గానీ, జనరల్ అవేర్‌నెస్ కానీ ఖచ్చితంగా ఫాస్ట్‌గానే పికప్ చేయగలరు. ఈ అర్థమెటిక్ అనేది తక్కువ టైంలో ఎంత పికప్ చేసినా మాక్సిమం అక్కడ స్పీడ్ అనేది చేసేసరికి అది ఇన్ టైమ్‌కి సరిపోవట్లేదు. ఓకేనా? ఇప్పుడు మెయిన్ మీరు స్ట్రాటజిక్‌గా ఇది సబ్జెక్ట్ ఈ 2 సబ్జెక్ట్ సంపాదించుకొని ఓన్లీ 2 ప్రాక్టీస్ చేసుకుంటే పర్ఫెక్ట్ అయిపోతారు. ఇప్పుడు మెయిన్స్ ఓరియంటేషన్‌కొద్దాం. మెయిన్స్‌లో సబ్జెక్ట్స్ ఇవే నంబర్ ఆఫ్ క్వెషన్స్ జస్ట్ చేంజ్ అవుతాయి. ఇక్కడ చూడండి అదే మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఖచ్చితంగా అర్థమెటిక్ అవే ఉంటాయి గానీ, జస్ట్ ప్యూర్ మ్యాథ్స్ ఒక 5-6 క్వెషన్స్ వరకు రావచ్చు. ప్యూర్ మ్యాథ్స్ వస్తే దాన్ని ఖచ్చితంగా క్రాక్ చేయడానికి 1 మినిట్‌లో క్రాక్ చేయడానికి చూడాలి. ఇక్కడ చూడండి 30 క్వెషన్స్ 30 మినిట్స్. ఇక్కడ 30 క్వెషన్స్ 30 మినిట్స్. రీజనింగ్ అయితే మాక్సిమం 1 ఆర్ 2 క్వెషన్స్ తప్ప 1 ఆర్ 2 క్వెషన్స్ అంటే 3 సెట్స్ బేస్ అని క్వెషన్స్ ఉంటాయి. ఆ 3 సెట్స్ బేస్ క్వెషన్స్ దగ్గరే కొంచెం టఫ్ అది. ఇన్ టైమ్‌లో మనకు అయ్యేది కాదు. ఇప్పుడు ఆల్రెడీ టైమ్ ఉంటుంది గనక 25 మినిట్స్‌లో కంప్లీట్ చేసేయొచ్చు. రీజనింగ్ లాస్ట్ టైము ప్రతి ఒక్కళ్ళు కూడా 60 మినిట్స్ కామన్‌గా ఇచ్చేవాళ్ళు. 60 మినిట్స్ కామన్ ఏంటి? ఈ రెండింటికి, ఈ 2 సెక్షన్‌లకి కామన్‌గా మీరు 60 మినిట్స్‌లో ఎప్పుడు ఎక్కడైనా చేసుకోవచ్చు. అది ప్రాబ్లమ్ ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు గదా! 30 మినిట్స్ ఇండివిడ్యువల్ డివైడ్ చేసాడు గనుక రీజనింగ్ వరకు ప్రాబ్లమ్ లేదు. అర్థమెటిక్ మాత్రం సెట్ ప్రాక్టీస్‌లో నంబర్ ఆఫ్ సెట్ ప్రాక్టీస్‌లు చేయాలి. అప్పుడు నంబర్ ఆఫ్ సెట్ ప్రాక్టీస్‌లు చేసినప్పుడు మాత్రమే హై స్కోర్ ఇవ్వగలం. రీజనింగ్‌లో
3 సెట్స్ కూడా టైం సరిపోతుంది. ఆ 3 సెట్ నెంబర్స్ బేస్ కూడా ఇన్‌కంప్లీట్ చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు కంప్లీట్ చేయొచ్చు. పర్వాలేదు ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయొచ్చు గనక ఈ మెయిన్స్ స్ట్రాటజీలో టైం అయితే అడ్జస్ట్‌మెంట్ అవుతుంది. సబ్జెక్ట్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అనేది ఖచ్చితంగా ఇది డిసైడ్ ఫ్యాక్టర్. ఇంగ్లీష్ నాలెడ్జే మెయిన్స్‌లో డిసైడ్ ఫ్యాక్టర్. ఇంగ్లీష్‌లో కాంప్రిహెన్షన్స్ ఖచ్చితంగా ఒక 15 మార్క్స్ వరకు ఉంటాయి. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ క్వెషన్స్ ఇంక్రీజ్ అవుతాయి. మనకు ప్రిలిమినరీలో ఏమైతే వచ్చాయో అవే నెంబర్ ఆఫ్ క్వెషన్స్ ఇంక్రీజ్ అవుతాయి. నెంబర్ ఆఫ్ సెట్ ప్రాక్టీస్ చేయాలి. టైం అయితే ఇక్కడ టైం ఫ్యాక్ట్ అయితే కాదు. టైం అనేది ఇక్కడ ఖచ్చితంగా ఇంగ్లీష్‌కి టైం ఫ్యాక్ట్ ఏం కాదు. జనరల్ అవేర్‌నెస్ 25 క్వెషన్స్ ఇస్తాడు. 20 మినిట్స్ ఇస్తాడు. ఇది కూడా పెద్దగా టైం అనేది ఫ్యాక్టర్ కాదు. సబ్జెక్ట్ ఇక్కడ ఎవరైతే ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ మొదటి ప్రిలిమినరీ దగ్గర ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకోమని చెప్పాం కదా! ప్రిలిమినరీలో నేర్చుకున్న సబ్జెక్ట్ ఇంకా డెప్త్‌గా నేర్చుకొని, ఇన్ టైమ్‌లో అక్కడ కంప్లీట్ చేసుకొని ప్రిలిమ్స్ అయ్యొస్తే కొంచెం సబ్జెక్ట్ ఎక్సెస్‌గా మనం నేర్చుకోగలిగితే 100% జాబ్ అయితే క్రాక్ చేయొచ్చు. మన ప్రెజెంట్ ఉన్నటువంటి డేస్‌లో ఓన్లీ ఎస్ఎస్‌సి, సీజీఎల్ ఎగ్జామినేషన్ మాత్రమే టాప్ ప్రయారిటీలో ఉన్నటువంటి జాబ్స్ ఉండడం వలన ఈవెన్ సివిల్ సర్వెంట్ స్టూడెంట్స్ గాని, గ్రూప్ 1, గ్రూప్ 2 స్టూడెంట్స్ కూడా రాయడానికి ఇక్కడ హోప్ ఉంది. వాళ్ళకి జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ జస్ట్ ఇంప్రూవ్ చేసుకుంటే చాలు. జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ వాళ్ళకి బేస్ ఉంటుంది. ఈ రెండింటిలో అర్థమెటిక్ పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేయడం వస్తే చాలు. అయితే ఇంకా డిసైడ్ ఫ్యాక్టర్ ఏంటంటే 2025 పేపర్‌లో డిసైడ్ చేసింది కంప్యూటర్ నాలెడ్జే. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాక్చువల్‌గా అయితే స్కోర్ హైక్ ఇవ్వగలిగారు. 340, 320 అబోవ్ కూడా చాలామంది వచ్చాయి. కంప్యూటర్ నాలెడ్జ్‌లో ఖచ్చితంగా రాలేక చాలామంది పోస్టులు మిస్ అయ్యారనమాట. యాక్చువల్‌గా అయితే లీస్ట్ కట్ ఆఫ్ 307 ఓబీసీకి. 307, 308 ఓబీసీ కట్ ఆఫ్ ఉండి 320, 330, 315, 310 వచ్చిన వాళ్ళకి కూడా పోస్టింగ్ రాలేదు. ఎందువలన అంటే కంప్యూటర్ నాలెడ్జ్‌లో క్వాలిఫై అవ్వలే. కంప్యూటర్ నాలెడ్జ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఓబీసీ వాళ్ళకైతే కంపల్సరీగా 15 వరకు రావాలి. ఓసీ వాళ్ళకైతే ఖచ్చితంగా 18 రావాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఖచ్చితంగా 12 రావాలి. ఇవి ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. కానీ టోటల్‌గా టాప్ మోస్ట్ పోస్ట్ కావాలనుకుంటే యావరేజ్ కట్ ఆఫ్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. టాప్ మోస్ట్ పోస్ట్ కావాలంటే 24 మార్క్స్ కూడా రావాలి. అంటే లెవెల్ 7లో కొన్ని పోస్టులు రావాలి అంటే ఖచ్చితంగా కంప్యూటర్ స్కోర్ హైక్ అయి ఉండాలన్నమాట. అందువలన మనం లీస్ట్ పాసిబిలిటీ చూసుకుంటూ హైక్ స్కోర్ మినిమమ్ యావరేజ్‌ని ఒక 30 అబోవ్ ఉన్నట్టు చూసుకోవాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా యావరేజ్ దాటిస్తూ ఒక 30 స్కోర్ ఉండేటట్టు చూసుకోవాలి. 30 స్కోర్ అంటే ఇక్కడ చూడండి 3 మార్క్స్ ఈచ్ వన్ కదా! 3 మార్క్స్ ఈచ్ వన్ అంటే 320, 60 అంటే మనం ఒక 12-15 మధ్యలో మాక్సిమం పర్ఫెక్ట్‌గా ఒక 15, 12 మధ్యలో ఖచ్చితంగా కరెక్ట్‌గా చేయగలిగితే యావరేజ్‌ని మైనస్ పోయినా మీకు ఖచ్చితంగా కంప్యూటర్ క్వాలిఫైయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్ క్వాలిఫైయింగ్‌తో పాటు ఇందులో టైప్ టెస్ట్ ఉంటుంది. టైప్ టెస్ట్ అనేది ఖచ్చితంగా మనం స్పీడ్ అనేది మనకి హై స్పీడ్ ఏమి అవసరం లేదు గానీ పర్ మినిట్ 27-28 మనం ప్రాక్టీస్‌లో 30 పర్ మినిట్ 30 వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకోగలిగితే అది ఖచ్చితంగా పర్సెంటేజ్ ఉంటుంది. ఓసీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కూడా పర్సెంటేజ్ 95% మాక్సిమం మనం చూసుకొని 95% యావరేజ్‌ని మనం టైప్ చేయగలిగితే దానికి ప్రాక్టీస్ కూడా ఆన్‌లైన్ ప్రాక్టీస్ కూడా ఇన్ టైమ్‌లో ప్రాక్టీస్ చేసుకోవడానికి మై టైపింగ్ అని డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. అందులో ప్రాక్టీస్ చేసుకుంటే పర్ఫెక్ట్ అవుతారు. మెయిన్ మనం ఇప్పుడు స్ట్రాటజీ ఏంటంటే ప్రిలిమినరీ యావరేజ్‌ని కట్ ఆఫ్ అవ్వడానికి లాస్ట్ టైమ్ అయితే 140, 150 వరకు ఉండేవి. ఇప్పుడు ఈ ఇయర్ ఖచ్చితంగా ఇండివిడ్యువల్ టైమింగ్ కనుక అర్థమెటిక్ అనేది 100% చేయడానికైతే మాక్సిమం 99% ఎవరు చేయలేరు. రీజనింగ్ ఒక 75 నుంచి 95% వరకు చేయగలరు. మాక్సిమం ఇంగ్లీష్ అయితే 25 పెట్టేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు. జీకే ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా హార్డ్ వర్క్ చేస్తే ఒక 20, 18 వరకు టైం ఉంటుంది కనుక సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఒక 20 వరకు స్కోర్ చేస్తే ప్రిలిమ్స్ అవ్వడానికి హోప్ ఉంటుంది. ప్రిలిమ్సే మెయిన్ డిఫికల్ట్ కాన్సెప్ట్. ప్రిలిమినరీ ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయాలంటే చాలా టఫ్ అది. పేపరు 100 క్వెషన్స్ 60 బిట్స్ అంటే చాలా ఆషామాషి కాదది. అది ప్రెజెంట్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లో చాలా టఫే. అయితే ఇండివిడ్యువల్ టైమింగ్ ఇవ్వడం వలన నార్త్ ఇండియన్స్‌కి డిసడ్వాంటేజ్ సార్. ఎందుకంటే వాళ్ళ యావరేజ్ టైమింగ్స్ ఎక్కడో ఒక దగ్గర ఫ్రాడ్ చేసిన టైమింగ్ కూడా అందులో ఉండేది. ఇప్పుడు అదేం ఉండదింకా. ఇండివిడ్యువల్ టైమింగ్ అవ్వడం వలన ఒకరి వైపు ఇంకొకరు చూడడానికి కూడా ఉండదు. కాబట్టి
ఖచ్చితంగా మన సౌత్ ఇండియన్‌కి మంచి అడ్వాంటేజ్ క్వెషన్ పేపర్ ఇది. కొంచెం జాగ్రత్తగా స్ట్రాటజిక్‌గా ప్రిలిమ్స్ ఒక 120 నుంచి 130 వచ్చిన ఈసారి ప్రిలిమ్స్ అవ్వడానికి హోప్ ఉండొచ్చు. ఎందుకంటే యావరేజ్‌ను. మెయిన్స్‌లో యాక్చువల్‌గా అయితే ఇంతకు ముందు 2 పేపర్స్‌ని 2 టైమ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఒక్కోసారి యావరేజ్ కట్ ఆఫ్‌కి దాన్ని తీసుకెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు అదేముండదు. సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి డైరెక్ట్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్‌గా 2026 సీజీఎల్ అనేది క్రాక్ చేయొచ్చు. వితిన్ 6 మంత్స్‌లో మాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. మీరు అప్లై చేసిన నుంచి 6 మంత్స్ నుంచి 7 మంత్స్‌లో రిజల్ట్ కూడా ఇచ్చేస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా ప్లాన్డ్‌గా ఉండి బేస్ సబ్జెక్ట్ నేర్చుకుంటే సెట్ ప్రాక్టీస్‌లో అయితే పర్ఫెక్ట్‌గా చేయాలి. మినిమమ్ ఒక 50-60 పేపర్స్ ప్రతి ఎగ్జామ్‌కి బిఫోర్ ఓవరాల్ పేపర్స్ ఒక 60 పేపర్స్ చేయాలి. ఇండివిడ్యువల్‌గా ఓన్లీ ఒక 15-20 ఓన్లీ రీజనింగ్, ఓన్లీ అర్థమెటిక్ పేపర్ కూడా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా?